మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకునే పెసరపప్పుతో పునుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పొట్టుతో ఉన్న పెసరపప్పు 1 కప్పు, ఇది 1 గంట నానబెట్టాలి. వేయించుకోవడానికి సరిపడా నూనె, ఉప్పు, కొద్దిగా రుచికి తగినంత, 1/2 టీ స్పూన్ వంట సోడా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 గంట ముందుగా నానబెట్టిన పెసరపప్పుని కొద్దిగా పొట్టు పోయేలా కడిగి దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇది మరీ పలుచగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా రావాలి. మన పునుకులు వేసుకోవడానికి అనువుగా ఉండేలా మిక్సీ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుదాం. ఇవి తక్కువ పదార్థాలతో పునుకులు ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని దానిలో ఇలా కలిపి ఉంచుకున్న పెసరపప్పుని చిన్న చిన్న పునుకుల్లా వేసుకొని కాగుతున్న ఆయిల్లో ముందుగా రెడీ చేసుకున్న పెసరపప్పు పిండిని చిన్న చిన్న పునుకుల్లా వేసుకొని 2 వైపులా దోరగా చిన్న మంట మీద వేగించుకుందాం. ఇవి ఎంతో ఈజీగా అయిపోతుంది, అలాగనే టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో ఈజీగా చేసుకొని పొట్టు పెసరపప్పుతో పునుకులు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.